హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చిలకడ దుంపల్ని ఉడికించుకోవటం ఎట్లాగో ఈజీగా ఉడికించుకోవాలో చెప్తానండి. పాతకాలంలో లాగా నీళ్లు పోసి దాని నిండా నీళ్లు పోసేసి గిన్నె నిండా దానిలో దుంపలు ఫుల్ దుంప వేసేసి మొత్తం దుంప వేసేసి ఉడికించకుండా ఈ విధంగా ఉడికిస్తే ఈజీగా ఉడికిపోతాయండి. ఎక్కువ టైం పట్టదు, మనకి గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ముందుగా చిలకడ దుంపల్ని నీళ్ళలో వేసి కడిగాను, చూసారుగా. మట్టి ఉంటుందండి వీటికి బాగా, అందుకని శుభ్రంగా నీళ్ళలో వేసి కడుక్కోవాలి. కడుక్కున్నాక ఈ విధంగా పీల్ చేసుకోవాలి. పైన తొక్క అంతా తీసేస్తాను నేను. ఎప్పుడూ తొక్కు తీసి ఉడికించుకుంటే బాగుంటాయండి. ఇట్లా తెల్ల దుంప అండి, కొన్ని ఎర్ర దుంపలు కూడా ఉంటాయి కదా, ఇవైతే తెల్ల దుంపలు. ఇట్లా అన్ని దుంపల్ని చెక్కు తీసేసుకున్నాను. చెక్కు తీసినాక వీటిల్ని చిన్న ముక్కలుగా కట్ చేశానండి. ఎందుకంటే అంత లావు దుంప అయితే ఉడకడానికి చాలా టైం పట్టుద్ది, అందుకని చెప్పి ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇడ్లీ ప్లేట్లు తీసుకొని వాటికి నెయ్యి అప్లై చేస్తానండి. ఇట్లా ఇడ్లీ ప్లేట్ నెయ్యి అప్లై చేసేసి అన్నిటికీ మనం ఎన్ని ప్లేట్లో వేసుకుంటామో అన్ని ప్లేట్లో నెయ్యి పూసేసుకోవాలి. నెయ్యి రాసినాక ఇప్పుడు ఈ కట్ చేసుకున్న దుంపల్ని ఇడ్లీ ప్లేట్లో పెడతానండి. ఈ దుంప ముక్కల్ని ప్లేట్లోకి పెడతానన్నమాట, ఇడ్లీ ప్లేట్లోకి. ఈ విధంగా నేను 3 ప్లేట్లలోకి వస్తాయని చెప్పి ఆ ముక్కలు 3 ప్లేట్లు తీసుకున్నాను. ఈ ముక్కలన్నిటినీ 3 ప్లేట్లలోకి సర్దుతానన్నమాట. ఇట్లా 3 ప్లేట్లలోకి వేసుకుంటున్నాను. ఇట్లా అయితే మనకి ఎక్కువ టైం పట్టదండి ఉడకటానికి, త్వరగా ఉడుకుతాయి. మనకి గ్యాస్ ఆదా అవుతుంది, చేయటం కూడా ఈజీగా ఉంటుంది. ఇంతకుముందు అయితే వాటర్ ఎక్కువ పోసి అందులో దుంప వేసేసి ఉడికించేవాళ్ళు కదా, అలా అయితే చాలా టైం పట్టుద్దండి. ఇట్లా అయితే 10 నిమిషాలు, పావు గంటలో ఉడికిపోతాయి. ఇట్లా అన్ని 3 ప్లేట్లకి వచ్చినాయండి ఆ ముక్కలు. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసండి. ఇప్పుడు ఇడ్లీకి ఎట్లాగైతే ఒక గ్లాస్ వాటర్ పోస్తామో అట్లాగే ఒక గ్లాస్ వాటర్ పోయాలి. గ్లాస్ వాటర్ పోసినాక ఈ ప్లేట్లని ఒక్కొక్కటిగా ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటున్నాను. ఈ నెయ్యి రాసి పైన ముక్కలు వేసాను కదండి, ఆ ప్లేట్లని ఇడ్లీ పాత్రలో పెట్టి 3 ప్లేట్లు అలా పెట్టేశానండి. పెట్టినాక మూత వేసేసి స్టవ్ వెలిగించి ఒక పావు గంట సేపు ఉడికిస్తానండి. ఎక్కువ టైం పట్టదు, పావు గంట సేపు ఉడికితే సరిపోతుంది. ఇదిగో చూడండి, పావు గంట అయింది. కరెక్ట్ టైం చూసుకొని పావు గంటకి ఆఫ్ చేసేసేయండి. స్టవ్ని హైలో పెట్టి ఉడికిచ్చేసేసేయండి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. అట్లా నొక్కగానే చక్కగా ఉడికింది. ఇప్పుడు ఈ ఉడికిన చిలకడ దుంప ముక్కలన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. అదిగోండి, అన్నీ ఒక బౌల్లో వేసుకుంటామే. ఇక నెయ్యితో ఉడికినట్టుగా అవుతుంది కదండి, నెయ్యి రాసాం కదా. ఈ ముక్కలు మంచిగా టేస్ట్గా ఉంటాయి, బాగుంటాయి తినటానికి. ఈవినింగ్ స్నాక్ కింద చక్కగా తినచ్చు వీటిని. ఎలా ఉందండి ఐడియా, ఇడ్లీ పాత్రలో ఉడికించడం చిలకడ దుంపని? నచ్చితే మీరు కూడా చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇదిగోండి, అన్ని ముక్కల్ని వేసేసాను.
చక్కగా ఉడికినాయండి. ఒక్క పావు గంట సేపు ఉడికించండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. టైం చూసుకొని కట్టేయడమే, మళ్ళీ మూత తీసి ఉడికినాయా లేదా అని కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒక పావు గంట అవగానే ఆఫ్ చేయడమే. అది కూడా చూడండి చక్కగా ఉడికింది. ఇవాళకి ఇదేనండి వీడియో. ఉంటానండి.